స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, నేను మీ మొలగపట్టి తెలుగు ట్రేడర్ని. ఎలా ఉన్నా అందరూ బాగున్నారా? సో గైస్, చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే మనమైతే ఒకే ఒక ట్రేడ్ తీసుకున్నాను. మార్నింగ్ సెషన్ నిఫ్టీ అంతా కూడా సైడ్ వేస్గా వెళ్తుంది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఈరోజు మేమేమనుకున్నామంటే ఫాల్ సైడ్ వెళ్తుంది బాగా అని ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేషన్ అంతా 100 పాయింట్స్ లాస్లో చూపిస్తుంది కాబట్టి సో దేర్ మైట్ బీ ఛాన్సెస్ ఇంకా హ్యూజ్ లెవెల్లో గిఫ్ట్ నిఫ్టీ 100 ఇచ్చిందంటే ఇండికేషను మన రియల్ టైం మార్కెట్ ఇంకా అంతకంటే ఫాల్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్ తోటే ఉన్నాము. అనుకున్నట్టుగానే ఫాల్ ఇచ్చిందండి. ఎక్కడికి ఒక 60 పాయింట్లు 50 పాయింట్లు లాస్ ఇచ్చింది. కానీ అక్కడి నుంచి పైకి వెళ్తుంది, గద్దెకి వెళ్తుంది, మధ్యలో నుంచింది. ఎందుకంటే నేను ట్రేడ్ చేసేయడానికి ఓఏ చెక్ చేశాను అనమాట, ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ అటు సైడు ఈక్వల్గా ఉన్నారు, ఇటు సైడు ఈక్వలెన్స్గా ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా ఈక్వల్గా నుంచింది. పోను ఓకే, ప్రైస్ యాక్షన్ దృష్టిలో పెట్టుకుని తీసుకుందామన్నా ఒక సైడ్ మూమెంట్ ఇవ్వాలి కదా. సో అప్పుడు నాకైతే ఒకటే అనిపించిందండి, ఇంత సైడ్ వేస్గా ఉంది. ఓకే, అటు సైడు ఓఏ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఒక పాత ఓల్డ్ టెక్నిక్ ఒకటి ఉంది. అదేంటంటే మార్కెట్ పైన ఓపెన్ ఇంట్రెస్ట్ పర్సన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు, కింద ఉన్నప్పుడు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుద్దంటే మార్కెట్ పైకి వెళ్ళి కొంతమంది రేషియోని పెంచుకుంటుంది. ఓకేనా, అవసరం అయితే వాళ్ళ రేషియోని పెంచుకుంటుంది, పైకి వెళ్ళిపోయి రేట్ ఎక్కువ పెట్టుకొని అదేంటిది ఇన్వెస్టర్స్ తెచ్చుకుంటుంది. ఓకేనా, తెచ్చుకున్న తర్వాత పంప్ అండ్ డంప్ చేస్తుంది. ఓకేనా, పైకి తెచ్చుకొని ఆ తర్వాత వదిలేస్తుంది. సో అది అప్పుడు ఏమంటుంది, అప్పుడు ఫ్లక్చువేషన్ చేంజ్ అవుతుంది ఒక్కసారిగా. ఎందుకంటే పడిపోయి ఎప్పుడైతే పైకి వెళ్తుందో రేట్ అనేది, ఇదంతా ఏంటంటే స్టాక్ మార్కెట్ సైకాలజీ అండ్ నాలెడ్జ్ అనమాట. ఇదంతా ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పిన మీకు అర్థం కాదు. సో ఏంటంటే ఆ మొమెంటమ్, డబ్ల్యూ మొమెంటం కావచ్చు, అయితే సంథింగ్ ఒక సైడ్ వేస్ కన్సోలేట్ మూమెంట్ అనమాట దీని అంటారు దాన్ని. సో ఇది నేను చాలాసార్లు చూశానండి. ఆల్మోస్ట్ నేను మార్కెట్లో 1 year నుంచి ఉన్నాను కదా. సో ఈ 1 yearలో చాలాసార్లు ఈ మూమెంట్ చూశాను అనమాట. ఇలా కన్సాలిడేట్ అవుతూ మార్కెట్ కావాలని కొంత అమౌంట్ ప్రైస్ పైకి పెట్టి ఇన్వెస్టర్స్ తెప్పించుకుని అప్పుడు కింద పడుతుంది. ఓకేనా, ఓయో చేంజ్ సంబంధం లేకుండా బిహేవ్ చేస్తుంది ఆ కొద్దిసేపు. ఓకేనా, ఆ కొద్దిసేపు కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ ఎనీహౌ ఈ రోజు అంతా కూడా మార్కెట్ అంతా పుట్ సైడే ప్రాఫిటబుల్గా ఉందండి. బట్ నేను కాల్ సైడ్ తీసుకున్నాను ప్రాఫిట్లోకి వచ్చి ఎగ్జిట్ అయిపోయాను. ఓకేనా, ఈరోజు ప్రాఫిట్ వచ్చేటప్పటికి 541 అలా కొట్టాను అనమాట. అంతా సరిపోయింది. ఒకటే ట్రేడ్ రాంబాణం అనమాట. వేసామంటే పడిపోవాలన్నమాట. అంటే జస్ట్ ఊరికనే చెప్తున్నానండి, అలా ఊరికనే చెప్తున్నాను. దట్స్ ఇట్ అండి. అంతేగాని ఈ వీడియోకి అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.